శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం అనేది చదువుతున్నానండి. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపమని చుంటి గాన తమర వ్రతమును వివరించవలసింది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వివరించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలదూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగుచేయునట్టిది సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరించబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు. చూడుమని మిథిలానగరము వైపు అని మిథిలానగరము దశగా చూపించెను. అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేలా వచ్చితిరో సెలవసంగు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయదలిచి పెట్టితిని. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని చెప్పగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సందేహము తీర్చుకొనదలిచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము వచ్చినది. గురురత్న సంవత్సరములో గల మాసములో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసి అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించిన వ్రతము యొక్క ఫలితము ఇంతని చెప్పడానికి వీలు లేదు. వినుటకు కూడా ఆనందకరమైనది. అంతేగాక విన్నంత మాత్రమునే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకించుమని ఇట్లు చెప్పదొడంగెను. వశిష్ఠుడు కార్తీక వ్రతం విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజ, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములు సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి
కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచు దాని వలన అగణిత పుణ్యఫలతము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండేవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతముకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు ఆర్ఘ్యప్రదానం మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణమునర్చి గట్టుపై 3 దోసెళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమీడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయం ముందు కానీ, విష్ణాలయం ముందు కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమున అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఈ కార్తీక పురాణము చదవలేని వారు విన్నా కూడా పుణ్యం అనేది కలుగుతుంది. ఈ నెల రోజులు 30 అధ్యాయాలనే చదవటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.